ధనుర్మాసంలో వచ్చే మొదటి వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు. ఏకాదశి రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే సకల ప్రాప్తి పొందుతుంది. దాంతోపాటు వైకుంఠానికి కూడా పుణ్యం కలుగుతుందనేసి కూడా భక్తుల నమ్మిక. అందుకే ఉదయం 3 గంటల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా అయితే వైకుంఠ ద్వారాన్ని దర్శించుకునేందుకు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం నామాలగుండులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. 3 గంటలు మార్నింగ్ 3 o'clock నుంచి ఇప్పుడు 11 o'clock అవుతుంది. ఇప్పుడు కూడా భక్తుల తాకిడి ఆలయానికి పెరుగుతుంది. కాస్త ఎండు ఉన్నప్పటికీ కూడా భక్తులందరూ కూడా ఒక్కొక్కరుగా దర్శనం చేసుకోవడానికి ఆలయానికి వెళ్తున్నారు. ఆలయ ప్రత్యేకత కూడా చూసుకున్నట్లయితే మొత్తం తిరుపతి దేవస్థానం ఏ విధంగా అయితే ఉంటుందో అదే నమూనాతో కూడా ఈసారి డెకరేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు తిరుపతికి పోవాలనుకుంటారు ఈరోజు, కానీ పోలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి పూజలో పాల్గొంటూ ఉన్నారు. మనతో పాటు ఈ ఆలయానికి సంబంధించిన మెంబర్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. అన్న ఎవ్రీ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉత్సవాలు. మరి ఈ సంవత్సరం ఎలా ఏర్పాటు చేసుకున్నారు? మేము ఈసారి చాలా ఘనంగా 2 years కోవిడ్లో ఉండే కాబట్టి మేము చేయలేకపోయాము. కానీ మా చైర్మన్ గారు మనసిప్పి ఆయన చాలా ఘనంగా చాలా పెద్ద ఎత్తున చేయాల్సి ట్విన్ సిటీస్లోనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే ఒక పెద్ద దేవస్థానం లెక్క తిరుపతి లెక్క తీర్చిదిద్దాలని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ ఇంత అంగంగా వైభవంగా ఇంత అరేంజ్మెంట్స్ చేశాము. మేము ప్రతి ఒక్క మంచినీళ్ళతో కాడికెళ్ళి ప్రసాదాలు, భోజనాలు, మరి డెకరేషన్స్, ప్రతి ఒక్క దాంట్లో లైటింగ్ ప్రత్యేకంగా లైటింగ్ చాలా 1 kilometer లైటింగ్ వేసాము మేము. కాబట్టి మేము చిన్న ముఖ్య అతిథిగా ఈసారి పద్మారావు గారు, డిప్యూటీ స్పీకర్ గారు, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే ముఖ్య అతిథిగా మరి ఈరోజు ముఖ్య స్వామి చిన్నమయ్య స్వామి గారు, చిన్నజీర స్వామి గారు విచ్చేస్తున్నారు 5 గంటలకు. మరి ముఖ్యంగా మా జన్మనే ధన్యమైందని అనుకుంటున్నాం మేము. ప్రతి సంవత్సరం కూడా తిరుపతి తలపిస్తుంది ఈ ప్రాంతం. సో ఎన్ని రోజులు కష్టపడుతున్నారని మొత్తం డెకరేషన్ కానీ లోపల ఆలయం కూడా సేమ్ తిరుపతిలో చూసినట్టే అనిపిస్తుంది మనకి. అక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఇక్కడికి వస్తే. సో ఎన్ని రోజులు డెకరేషన్ చేస్తుంటారు? ఎక్కడికైనా కళాకారులు వచ్చినారు? ఇప్పుడు ముఖ్యంగా మా చైర్మన్ గారికి ఒకటే మనసులో ఉద్దేశము, తిరుపతిలాగా చేయాలని చెప్పి ఒక 1 month నుంచి మేము ప్లానింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఐటమ్ గురించి మేము ఎక్కడ బాగుంటుంది, ఏముంటుంది అని కొటేషన్స్ తెప్పించి డెకరేషన్ వాళ్ళని నగరం నుంచి కాకుండా, హైదరాబాద్ కాకుండా ఆంధ్ర నుంచి కూడా తెప్పిస్తాము, బాంబే నుంచి కూడా తెప్పిస్తాము, కలకత్తా నుంచి డెకరేటర్స్ని తీసుకొచ్చి మేము డెకరేట్ చేయించి ఏదైతే విగ్రహాలు ఉన్నాయో విగ్రహాల గురించి 15 రోజులు దేలాడి ఇంత పెద్ద స్వామివారి విగ్రహం కన్నుల పండుగ కనిపించాలని చెప్పి మేము చూసుకుంటూ అందరం మా చైర్మన్ గారు ఎంబడ మేము టీం వర్క్ చేసి మేమంతా కష్టపడి సక్సెస్ చేసాం. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి? ఈవినింగ్ సాంస్కృతిక ప్రోగ్రామ్స్ ఏమి ఉండబోతున్నాయి? మరి ఈరోజు పొద్దున్న తెల్లవారు 2:30 నుంచి అభిషేకం కార్యక్రమం జరిగింది. మరి 5 గంటలకు స్వామివారి అలంకరణ, ఉత్తర ద్వార దర్శనం ఓపెన్ అయింది. సాయంత్రం చిన్నమయ్య స్వామి గారు వస్తున్నారు, చిన్నజేరి స్వామి గారు వస్తున్నారు. తదుపరి కోలాటం భరతనాట్యం కూడా ఉంది, ఆర్కెస్ట్రా కూడా ఉంది. కాబట్టి రాత్రి 11 గంటల వరకు ఈ వేడుకలు ఇట్లనే కొనసాగుతూ ఉంటాయి. ఉదయం మరింత రష్ ఉండే, కాకపోతే ఇప్పుడు 11 అవుతున్నా కూడా ఇప్పుడు కూడా అదే రష్, అదే కోలాహలమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం క్యూ లైన్ చూసుకుంటే ఇక్కడ నుంచి అంటే టెంపుల్ ప్రాంగణం నుంచి కిలోమీటర్ దూరం వరకు కూడా క్యూ లైన్ ఒక్కసారి ఎక్కేసిపోయింది. సో భక్తులు చాలామంది ఎట్లయినా సరే దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాలన్నట్టు కనిపిస్తుంది. అమ్మ ఎంతసేపు అయింది లైన్లో పడి? నేను ఇప్పుడే వచ్చిన. సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు టెంపుల్కి? సో ఎట్లుంటుంది నమ్మకం? బాగుంటుంది. ఏమేమి పూజలు చేస్తారు? ఇవాళ ఒక పొద్దు సంవత్సరం వస్తామండి. ఇక్కడ ఒక పొద్దు కూడా ఉంటామండి. ఏం సెంటిమెంట్? కోరికలు తెచ్చుకోవడానికేనండి. మీరు అట్లా ఇది చాలామంది అయితే ఈరోజు ఉపవాసం ఉండి కూడా ఆలయానికి వచ్చి కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయమే కాదు, అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ కూడా ఈరోజు టీటీడీ అనుబంధంలో ఉన్న ఆలయాలలో ఎలా అయితే పూజలు ఉంటాయో సేమ్ యాస్టీస్ అవే పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లల్ని ముఖ్యంగా శ్రీవారి వేషధారణలు కూడా తీసుకొచ్చి కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. సో సాయంత్రం 4 గంటలకు కూడా ఇక్కడ కోలాటం, దాంతోపాటు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఉంటుంది. చిన్నజీవ స్వామివారు వచ్చి కూడా ఇక్కడ పబ్లిక్ కూడా సందేశం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే తలసాని కావచ్చు, పద్మారావు వీళ్ళందరూ కూడా వచ్చి దర్శించుకోవడం జరిగింది. సో ఇప్పటి నుంచి టిల్ midnight 1 వరకు కూడా ఈ ఆలయంలో కూడా ఉత్తర ద్వారం ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోబోతున్నారు. ముఖ్యంగా తిరుపతిలో జరిగే అన్ని ఇక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి పబ్లిక్ అక్కడికి వెళ్ళలేము అనే లోటు కూడా తీరిపోయిందనేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సూర్య. Right. Thank you, Monica.